దత్వా తిథిభ్యో దేవేభ్యః దత్వా తిథిభ్యో దేవేభ్యః పితృభ్య స్వజనాయ చ పితృభ్య స్వజనాయ చ అవశిష్టాని ఏ స్న్యంతి తానాహుర్విఘసాసినః తానాహుర్విఘసాసినః. ఉదయము సాయంకాలము తన కుటుంబంలో యథావిధిగా అతిథులకు, దేవతలకు, పితృదేవతలకు తన వారికి విభజించి పెట్టి మిగిలిన దానిని తినేవారిని విఘశాసులు అని అంటారు. అందుచేత స్వధర్మాచరణం చేస్తూ చక్కని వ్రతాలు ఆచరించే సత్యభాషణుల సంశయాలు నశించి లోకానికి గురువులవుతారు. దుష్కరమైన ఇటువంటి తపస్సు చేసేవారు ఇంద్రలోకం చేరి మాశ్చర్యరహితులై అక్కడ చాలా సంవత్సరాలు నివసిస్తారు అంది ఆ పక్షి. అప్పుడు ఆ ధర్మార్థ సహితమైనటువంటి హితవాక్యాలు విని బాలకులు గృహస్థాశ్రమం కంటే ఇతర ఆశ్రమంలో సిద్ధి లేదని తలచి గృహస్థాశ్రమాన్ని ఆశ్రయించారు. మిగతా ఆశ్రమాలు చాలా కష్టము అని చెప్పేశారు. గృహస్థాశ్రమం చాలా సులభం అన్నారు. అందువల్ల సర్వజ్ఞ, నరోత్తమ, స్థిరమైన ధైర్యం వహించి శత్రురహితమైన ఈ భూమినంతటిని పాలించు అన్నాడు అర్జునుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 12వ అధ్యాయం. అర్జునుని మాట విని మితభాషి మహామేధావి అయిన నకులుడు ధార్మిక శ్రేష్ఠుడైన ధర్మరాజును చూసి అన్న మనస్సును అనుసరిస్తూనే, మహారాజా, విశాఖయూప క్షేత్రంలో దేవతలంతా అగ్నిని ఆరాధించారు. విశాఖయూప క్షేత్రం అనేది, అందుచేత దేవతలు కర్మఫలాన్ని నమ్మేవారని తెలుసుకో. ఆస్తిక భావం లేనే భూతాలకు కూడా ప్రాణాలిచ్చే పితరులు కూడా విధిని పరిశీలించి కర్మనే చేస్తూ ఉంటారు. వేదవాదాప విద్ధాంస్తు వేదవాదాప విద్ధాంస్తు తాన్ విద్ధి వృషనాస్తికాన్ తాన్ విద్ధి వృషనాస్తికాన్. వేదవాదాలను విసర్జించిన వారిని పూర్తిగా నాస్తికులంటారు. అన్ని కర్మలలోనూ వేదం చెప్పిన దాన్ని విడిచిన విప్రుడు దేవయానం ద్వారా బ్రహ్మలోకాన్ని పొందలేడు. ఆశ్రమాలన్నిటినీ మించింది గృహస్థాశ్రమం అని వేదం మీద నిశ్చయ బుద్ధి గలవారు చెప్పారు. వారి నుండి ఈ విషయం తెలుసుకో. ధర్మ మార్గంలో పొందిన ధనాన్ని యజ్ఞాల్లో సమర్పించే సుకృతాత్ముడే సాత్వికుడైన త్యాగి అవుతాడు. గృహస్థ సుఖాన్ని చూడక వానప్రస్థ సన్యాసాల్లో ఆసక్తి కలిగి ఆత్మత్యాగం చేసేవారిని తామస త్యాగి అని అంటారు. కుంతీపుత్ర, ఇల్లు లేకుండా బిచ్చమెత్తుతో ఏ చెట్టు మొదట్లోనో కూర్చొని మునివృత్తితో వంట చేసుకోకుండా ఎప్పుడూ యోగంతో ఉండే భిక్షకుడే త్యాగి అనబడతాడు. కోపం కానీ సంతోషం కానీ లేకుండా ముఖ్యంగా లోభం విడిచి వేదం అధ్యయనం చేసే విప్రుడే త్యాగి అనబడతాడు. ఇదంతా కూడా బ్రాహ్మణ ధర్మమే కానీ క్షత్రియ ధర్మం కాదు. బ్రాహ్మణులైతే అట్లా ఉండవచ్చట. వాళ్ళకి ఆ ఒక యోగం ఉన్నది, క్షత్రియులకు లేదు. ఒకవైపు గృహస్థాశ్రమాన్ని, ఒకదానిని మరొక వైపు మిగిలిన బ్రహ్మచర్య వానప్రస్థ సన్యాసాశ్రమాలను మూడింటిని కూడా త్రాసులో వేసి చూడండి. తూచారని ప్రాజ్ఞలు చెబుతారు. అలా తూచి గృహస్థాశ్రమంలోనే కామము స్వర్గము ఉన్నట్లు తెలుసుకుని మహర్షులు ఇదే సన్మార్గమని భావించారు. లోకం తెలిసిన వారు అలాగే నడుస్తారు. బ్రహ్మచర్యాదుల్లో నిష్టగా ఉన్నవారికి స్వర్గం మాత్రం వస్తుంది. గృహస్థాశ్రమంలో ఉన్నవారికి కామం కూడా లభిస్తుంది. ఈ విషయమంతా తెలుసుకొని ఫలాపేక్ష లేకుండా ప్రవర్తించేవాడే త్యాగి. ఈ విషయం తెలియకుండా మూఢుడిలాగా ఇల్లు విడిచి అడవులకు వెళ్ళేవాడు త్యాగి కాడు. యదా కామాన్ సమీక్షేత
ధర్మవైతంసికో నరక, ధర్మవైతంసికో నరక. అథైనం మృత్యుపాశేన, అథైనం మృత్యుపాశేన కంఠే బధ్నాతి మృత్యురాట్, కంఠే బధ్నాతి మృత్యురాట్. చూడండి, ధర్మం అనే ధ్వజం ధరించిన వాడు కోరికలపై మనస్సు పెట్టితే వాడి మెడకు ఎవడు మృత్యుపాశం తగిలిస్తాడు కదా. అభిమానంతో నేను చేస్తున్నాననే భావంతో చేసే పని ఫలితం ఇవ్వదు రాజా. త్యాగంతో అభిమానం విడిచి చేసినంతంతా మహాఫలం ఇస్తుంది. శమం, దమం, ధైర్యం, సత్యం, శుచిత్వం, ఆర్జవం, యజ్ఞం, స్థిరత, ధర్మం, వీటితో కూడిన ప్రవర్తన మహర్షులకు హితమైంది. ఈ గృహస్థ ధర్మంలో పితరులకు, దేవతలకు, అతిథులకు చేసే పనులే ప్రశంసకు అర్హములవుతున్నాయి మహారాజా. ఇందులో ధర్మ, అర్థ, కామాలు 3 మాత్రమే ఫలాలు. నిషేధించబడని ఈ గృహస్థ ధర్మంలో ప్రవర్తించే త్యాగికి ఎన్నడూ భ్రష్టత కలగదు. తీగలు, చెట్లు, ఔషధులు, పశువులు వీటన్నిటినీ యజ్ఞం కోసమైనా హవిస్సులుగా బ్రహ్మ సృష్టించాడు. గృహస్థాశ్రమంలో ఉన్నవారికి ఆ యజ్ఞకర్మ సంకెళ్ళలాగా ఊడదీయలేంది, ఎప్పటికీ ఊడదీయలేదు కదా. అందుచేత గృహస్థ ఆశ్రమ ధర్మం చాలా కష్టమైనది, పొందరానిది కూడా. ఆ ధర్మాన్ని పొందిన గృహస్థులు పశువులు, ధనధాన్యాలను సంపాదించుకొని కూడా యజ్ఞాలు చేయకపోతే వారికి శాశ్వతంగా పాపఫలం లభిస్తుంది, వస్తుంది, ఖండితం వస్తుంది. అందుకని యజ్ఞాలు చేయవల గృహస్థులు. యజ్ఞం అంటే ఏంటి? పెద్ద హోమకుండం వేసుకొని యజ్ఞం కాదు. ఒక అన్నదానం చేయటం కూడా యజ్ఞమే. ఒకరికి మంచి జ్ఞానం చెప్పటం యజ్ఞమే. ఒకడికి మంచిది చేయటం, ఒక అబ్బాయికి చదివించటం ఒక యజ్ఞమే. బీదలకు ఒక వస్త్రదానం చేయటం యజ్ఞమే. చలికాలంలో వెళ్ళి దుప్పట్లు కప్పటం, దుప్పట్లు లేని వాళ్ళకి ఒక యజ్ఞమే. ఇవన్నీ యజ్ఞాలు అవుతాయి. ఏదో పెద్ద హోమకుండం తవ్వి కట్టెలు వేసుకొని ఆ పొగ పెట్టుకొని యజ్ఞం చేయటం యజ్ఞం అనుకున్నావు. అది కూడా యజ్ఞమే, అది మనకు పనికిరాదులేండి. ఇవి యజ్ఞం అంటే ఇవి కూడా బీదలకు సహాయం చేయటం కూడా ఒక యజ్ఞమే. కొంతమందికి దారి చూపటం కూడా యజ్ఞమే. కొందరు ఋషులు వేదాధ్యయనం అనేటువంటి యజ్ఞం చేస్తారు, అది పెద్ద యజ్ఞం. అది మరికొందరు జ్ఞానయజ్ఞం చేస్తారు, అది కూడా మంచిదే కదా. ఒక ఇద్దరిని పోగు చేసుకొని భగవద్గీత చెప్పటం ఒక యజ్ఞమే కదా. దాంట్లో ఒక చాప్టర్ తీసుకొని నిదానంగా దాని అర్థాన్ని చదవటం, అది యజ్ఞమే కదా. ఇట్లా అనేకమైన రామాయణాన్ని గురించి చెప్పటం, భాగవతాన్ని గురించి చెప్పటం, ఇవన్నీ కూడా యజ్ఞమే కదా. ఇంకా కొందరు మహాయజ్ఞాలను మానసికంగానే చేస్తారు, అది కూడా మహాయజ్ఞమే. ఇలా మనస్సును స్థిరపరచుకొని కర్మ మార్గంలో ఉండి బ్రహ్మభూతుడైన ద్విజుని దేవతలు కూడా ఇష్టపడతారు. చిత్ర విచిత్రాలైనటువంటి రత్నాలు ఆయా ప్రదేశాల నుండి తెచ్చి యజ్ఞాల్లో వాటిని దానం ఇవ్వకుండా నాస్తిక వచనాలు చెబుతున్నావు అంటే ఎప్పుడో నీ దగ్గర ఎన్నో రత్నాలు ఉన్నాయి, నాస్తిక వచనాలు చెప్పకూడదు రాజా. కుటుంబ వ్యవస్థలో నిలిచామంటే త్యాగం అనేదే కనపడదని నా అభిప్రాయం. అక్కడ ఆ త్యాగము రాజసూయం, అశ్వమేధం మొదలైనటువంటి యజ్ఞాలలో మాత్రమే కనిపిస్తుంది రాజా. ఇంకా ఏవైనా విప్రులు చేసే మంచి యజ్ఞాలను ఇంద్రుడిలాగా చెయ్యి. రాజ్ఞక ప్రమాదదోషేణ, రాజ్ఞక ప్రమాదదోషేణ దస్యుభిః పరిముష్యతాం, దస్యుభిః పరిముష్యతాం. అశరణ్యక ప్రజానాం యః, అశరణ్యక ప్రజానాం యః సరాజా కలిరుచ్యతే, సరాజా కలిరుచ్యతే. రాజా పొరబడితే ప్రజలను దొంగలు దోచుకుంటారు. అంటే రాజు ఏమైనా నువ్వు పొరబడుతున్నావు, అందుకని దొంగలు దోచుకుంటారు అన్యాయంగా. ప్రజలను రక్షించనటువంటి ఎవరు? ఆ రాజునే కలిపురుషుడు అంటారు.
ప్రజలను రక్షించుకోకుండా వెళ్ళిపోతున్నావే నువ్వే కలిపురుషుడు ఎక్కడా లేడు, ఇక్కడే వచ్చాడు అని అంటారు. గుర్రాలు, ఆవులు, దాసీలు, ఏనుగులు, గ్రామాలు, జనపదాలు, భూములు, గృహాలు మొదలైనవి ద్విజాతులకు దానం చేయకుండా వారి మీద అసూయ పడితే మనం రాజ రూపంలో ఉన్నటువంటి కలి పురుషులం అవుతాం కదా. మనమంతా కూడా దానం ఇవ్వకుండా, దీనులను రక్షించుకోకుండా, రాజ పాపాలను మూటగట్టుకుంటే మనము దుఃఖాలే అనుభవిస్తాం, కానీ సుఖభోగాలు ఎన్నడూ అనుభవించం. ఎందుకు ఇంతగా చెప్పాల్సిందంటే, ధర్మరాజు ఒకటి తీర్మానం చేసుకుంటే మళ్ళడు వెనకకు. ఇదొక పెద్ద చిక్కు. అందుకని ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. ధర్మరాజుకి ఏమి ఇదని తెలీదా? అన్నీ తెలుసు, కానీ వీళ్ళతో చెప్పిస్తున్నాడు. ఎట్లా తెలుసుకున్నారో వీళ్ళు తమ్ముళ్ళుని. ఏం తమ్ముళ్ళు చెప్పేది ధర్మరాజుకి తెలియదు అనుకున్నావా? అంతా తెలుసు. సాక్షాత్ యమధర్మరాజు ఆయన, అంతా తెలుసు ఆయనకి. కానీ వీళ్ళకి తెలియాలా అని చెప్పి, మనకు తెలియాలా అని చెప్పిస్తున్నాడు ఇక్కడ. రాజా, యజ్ఞాలు చేయకుండా, పితృదేవతలను తృప్తిపరచుకోకుండా, పుణ్యతీర్థాల్లో స్నానం చేయకుండా సన్యాసం స్వీకరిస్తే గాలికి చెదిరిపోయిన మేఘంలాగా ముక్కలైపోతావు. ఈ లోకానికి పైలోకానికి కూడా భ్రష్టుడివై మధ్యలో వ్రేలాడుతావు అంటే ఈ మాట వాళ్ళకి చెప్తే వాళ్ళు వినరు కదా. వాళ్ళ నుంచే చెప్పిస్తున్నాడు. ఎవరు వద్దంటారో కావాలని వాళ్ళ నుంచే చెప్పిస్తున్నాడు. అక్కడ తనకు ఇష్టముందంతా వాళ్ళలో చెప్పిస్తున్నాడు. తానే ఏదైనా చెప్పింటే ఎందుకులే హాయిగా మనం కష్టపడ్డాము, యజ్ఞాలు ఎందుకులే, మనం చిన్నగా యజ్ఞం చేసుకుందాంలే అని వీళ్ళు అనొచ్చు కదా. అందుకని వీళ్ళతో భయంకరమైనటువంటి యజ్ఞాలు చేయించాలా అనే దృష్టితోనే ఇవన్నీ కూడా వ్యాస భగవానుడు యొక్క అద్భుతమైనటువంటి ఒక ప్లాన్ ఇది. లోపలి వెలుపలి వ్యాసంగాలకు కారణమైనటువంటి మనస్సును విడిచిన వాడే త్యాగి. ఏ ఆటంకము లేని ఈ గృహస్థ ధర్మంలో ఉంటే ఏ వినాశము ఎప్పుడూ కలగదు. ఏమన్నా కానీ కుటుంబంలోనే ఉండాలా, భార్యాభర్తలు కలిసే ఉండాలా, పిల్లలతోనే ఉండాలా. ఎంత కష్టం కానీ, ఎంత దరిద్రం కానీ, అదే నిజమైనటువంటి యజ్ఞం. అది విడిపోవటం ముఖ్యం కాదు. ఇది దేవతల యొక్క నిర్ణయం. పెండ్లి అనేది ఎక్కడో దేవతలు నిర్ణయించారు, అందుకని మళ్ళీ చేరాం. ఏదో 1, 2 అట్లా కావచ్చేమంతే. కానీ దాన్ని చూసి మనం అంతా అనుసరించకూడదు. అధర్మానికి మనం పాలు పంచుకోకూడదు. లేకపోతే పిల్లలు భ్రష్టులైపోతారు అంతే. ఇది ఇప్పుడు జరుగుతూ ఉండే కార్యక్రమం ఇదేనే ప్రపంచంలో. ఇద్దరు కీచులాడుకుంటే మధ్యలో ఏమైపోతుంది? పిల్లలు నాశనం అయిపోతారు. నువ్వు చేసింది ఏమిటి? మీరు నాశనం అవుతూ, పిల్లలను నాశనం చేస్తూ, బంధువుల్ని నాశనం చేస్తున్నారు. అక్కడికి ధర్మాన్ని నాశనం చేసేటువంటి రాక్షసులు మీరు. అందుకని ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ అగ్నిసాక్షిగా చేరారు ఒక చోట, పిల్లలను కన్నారు, జాగ్రత్తగా ఉండండి, ఇది ధర్మం ఇది అని ఇక్కడ ధర్మరాజుగా చెప్తున్నాడు. ఇక్కడ వీళ్ళు అర్జున, భీముడు, నకుల, సహదేవుడు వీళ్ళంతా అట్లా చెప్తున్నారు. ఇక్కడ దేవేంద్రుడు రాక్షస సైన్యాన్ని చంపినట్లు సంపన్నులైన శత్రువులను యుద్ధంలో సంహరించావు నువ్వు. కానీ ఇప్పుడు దుఃఖిస్తున్నావు. ఎంత కష్టపడ్డావు నువ్వు ప్రపంచంలో. ఇంత కష్టపడి ఒకరికొకరు కీచులాడుకొని దూరం వెళ్తానికే. కష్టాన్ని సార్థకం చేసుకోవాలి మనం. పూర్వులంతా ఇష్టపడేది, పాటించేది అయినటువంటి స్వధర్మం మీద శ్రద్ధ కలవాడెవడు ఎవడైనా ఇలా శోకిస్తాడా? ఈ విధంగా కీచులాడతాడా? మహారాజా, మనకే చెప్తున్నారు ఇదంతా. మహారాజా, క్షత్రియ ధర్మమైన పరాక్రమంతో భూమిని జయించి మంత్రవేత్తలకు అర్పించి నీవు బ్రహ్మలోకానికి వెడతావు. ఇక ఇప్పుడు నువ్వు శోకింపవలసినటువంటి పని లేదు అన్నాడు నకులుడు. నకులుడు కూడా చెప్పాడు బుద్ధి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఇక 13వ అధ్యాయం. తర్వాత సహదేవుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. చిన్నవాడు ఇంకొవుడు, బాహ్య ద్రవ్యం వదిలినంత మాత్రాన సిద్ధి కలగదు. శరీరంలో మనస్సు కల్పించే ద్రవ్యం వదిలితే సిద్ధి కలుగుతుంది.
మనస్సు నుంచి కలగల, లేదా కలగకపోవచ్చు కూడా ఒక పర్యం. బాహ్య ద్రవ్యం విడిచి కోరికలు సామని వారికి కలిగే ధర్మమో సుఖమో మన శత్రువులకు కలగాలని కోరుకోవాలి అప్పుడే, అంతేగాని ఎందుకంటే దానివల్ల ఏ ధర్మము సుఖము కలగదు. మనస్సును నిగ్రహించుకోవాలా. శరీర సంబంధమైనటువంటి ద్రవ్యం వదిలి భూమిని పరిపాలించే వానికి కలిగేటువంటి ధర్మము సుఖము మన మిత్రులకు కలగాలి. అది కూడా మంచిదే. ద్వ్యక్షరస్తు భవేన్మృత్యు, ద్వ్యక్షరస్తు భవేన్మృత్యు, త్రక్షరం బ్రహ్మ శాశ్వతం, త్రక్షరం బ్రహ్మ శాశ్వతం, మమేతి చ భవేన్మృత్యు, మమేతి చ భవేన్మృత్యు, న మమేతి చ శాశ్వతం, న మమేతి చ శాశ్వతం. 2 అక్షరాలు మృత్యువు, 3 అక్షరాలు శాశ్వతమైన బ్రహ్మము. మమ నాది అనేది మృత్యువు, నా మమ అనేది శాశ్వత బ్రహ్మము. మందేముంది ఇక్కడ ప్రపంచంలో? నా మమ నాది, నేను సంపాదన చేసుకున్నా, నాది నాది అనకూడదు. ఎవరిచ్చారు ఇది? లోపల ఉండాలా బయటనూ ఉండాలా? మరి లోపల మాత్రం ఉంటూ బయట మాత్రం అట్లా చెప్పటం కాదు. ఇక్కడ 2 కూడా ఉండాలి. మమ 2 అక్షరాలు కదా, నా మమ 3 అక్షరాలు. రాజా, అందుచేత బ్రహ్మము మృత్యువు అనేవి ఆత్మనే ఆశ్రయించి ఉంటాయి. ఇవి 2 ఆత్మను ఆశ్రయించి కనబడకుండా ఉండి భూతాలను కలహించుకునేటట్లు చేస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. లోపల ఉన్నాయి, ఇందులో సందేహం లేదు. లోపలే అట్లా కీచులాడుతున్నాయి. ఈ సత్వానికి జీవాత్మకు నాశం లేదని నిశ్చయమైతే అప్పుడు ప్రాణులు శరీరాన్ని అంతం చేసిన వాడు హింసను పొందడు. వాడు ఎట్లా పొందుతాడు? అలా కాకుండా జీవాత్మకు ఉత్పత్తి ప్రళయము తోబుట్టువులైతే శరీరం పోతే ఆత్మ కూడా నశించాలి కదా. అప్పుడు వైదికమైనటువంటి కర్మ మార్గమే వ్యర్థమైపోతుంది కదా. అందుచేత ఏదో ఒక మార్గం పట్టుకొని వేలాడకుండా తెలివైన వాడు పూర్వులు నడిచిన మార్గంలో ప్రవర్తించాలి. నీ ఇష్టం వచ్చినటువంటి ఏదో ఒక మార్గం, ఇంతే నాది ఇదే మొండితనం కాకుండా పూర్వులు ఏది అనుసరించారో దాన్నే మనం అనుసరించాలా. అంతగానేది మొండిగా మనం వాదన చేయకూడదు. లేదండి ఇది నా అభ్యాసం, ఇది మొదటి నుంచి అనకూడదు. మనం ఈ గృహస్థ ధర్మం అధర్మ మార్గం అయితే స్వయంభూ మనువు ఇతర చక్రవర్తులు కూడా ఈ మార్గాన్ని ఎందుకు అవలంబించారు? పెద్ద పెద్ద మహర్షులు. రాజా, ఆ చక్రవర్తులు ఉత్తమ గుణాలు గల కృత త్రేతాది యుగాలు ఎన్నో భూమిని పాలించారు, అనుభవించారు కూడా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.